సత్యం గారు కాకుండా మీ మీద మంచి ఇంపాక్ట్ చూపించిన దర్శకులు ఎవరు? ఆల్మోస్ట్ అందరూ కూడా అందరూ. ఇందులో నాకు ఒక మంచి అనుభవం ఏంటంటే, ఈ పేర్లు కొన్ని చెప్పకూడదు నేను అంటే హోస్ట్గా పనిచేసి సత్యాగ్రహ కార్యక్రమంలో పనిచేసినటువంటి కొంచెం ఈ రోజుల్లో పేరున్న దర్శకులు కూడా కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఉన్నారు. అది నా పేరు లేదు కాబట్టి నేను చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను అంటే హోస్ట్గా చేశాను. ఓకే, చెప్పట్లేదు. కానీ నేను పనిచేసిన డైరెక్టర్లో ఆ రకంగా పనిచేసినటువంటి డైరెక్టర్లు చాలా మంది నేను డిస్కస్ చేస్తుంటే అలా విచిత్రంగా చూసేవారు. ఏంటి అలా చూస్తున్నారు, నేను చెప్పేది బాగాలేదా లేకపోతే కరెక్ట్గా లేదా బాగాలేదని అడుగుతుంది. కాదండి, మేము చాలా సినిమాలు వర్క్ చేసాము, అసిస్టెంట్లుగా పనిచేసాము, డైరెక్టర్లు అయ్యి చేసాము, ఎంతో మంది రచయితలతోటి పనిచేసాము. మీ తరహా డిస్కషన్స్ కానీ ఈ రకమైనటువంటి కాల్కులేషన్స్ కానీ మీకు ఎక్కడ తగలేదండి, చాలా కొత్తగా ఉందండి, చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది అని అనేవారండి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటంటే కొత్తగా ఉందండి, డిఫరెంట్ గా కొత్తగా ఉందన్నారు. ఇలాగా 4-5 అనడం జరిగిందండి. అప్పుడు ఒక ఎన్ఆర్ఐ అతను ఏదో సినిమా తీయాలని వచ్చి అతను కూడా ఇలాగే మాట్లాడాడు. మీ దగ్గర చాలా మంచి విషయాలు ఉన్నాయండి, ఇది మాకు ఉపయోగపడేలాగా ఉండాలంటే మీరు ఏదైనా పుస్తకం రాస్తే బెటర్ కదా అంటే సరే అని చెప్పి కొంతకాలం పట్టించుకోలేదు. తర్వాత రాద్దాములే, గ్యాప్ దొరికింది, మనం నేర్చుకున్న విద్య మన అనుభవం పుస్తక రూపంలో పెడితే తర్వాత తరాలకు ఉపయోగపడుతుందని చెప్పి ఒక 3 పుస్తకాలు రాశాను. అందులో ఒకటి ఏంటంటే సమగ్ర సినిమా స్క్రిప్ట్ రాయడం ఎలాగ. మన అన్ని కూడా ట్రెడిషనల్ మెథడ్లో ఉంటాయండి. 2 సినిమా దర్శకత్వం స్క్రీన్ ప్లే చేయడం ఎలాగ. 3 స్క్రీన్ యాక్టింగ్ అండి. ఇవన్నీ కూడా మన సాంప్రదాయ ప్రకారంగా మన ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయండి. అందులో మోడర్న్ మెథడ్స్ మీరు ఎట్లా అప్లై చేసి ఏ కాలానికి ఆ కాలంలో తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఎలా మర్చుకోవడానికి పడేటువంటి పునాది అందులో ఉందండి. అట్లా నేను బాగా రాయటం జరిగిందండి. అవి చాలా రాఘవేంద్ర గారు ఎప్పుడు చేశారు, విజయేంద్ర ప్రసాద్ గారు బాగా అప్రిషియేట్ చేశారు. అవన్నీ చూసి ఒకళ్ళిద్దరు సీనియర్ రైటర్లు అయితే అబ్బో ఇన్ని విషయాలను మాకు తెలియదని మేము పనిచేస్తున్నాం అన్నారు. క్రియేటివిటీకి టెక్నికాలిటీకి సంబంధం లేదు. యాక్చువల్ గాను క్రియేటివిటీకి టెక్నిక్స్ తెలిస్తే ఇంకా బాగా షైన్ అవుతారు, అంతగానే ఏమి లేదు అని చెప్పి నేను మామూలుగా మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాంటి కొన్ని విషయాలు అందులో చర్చించడం జరిగిందండి. పుస్తకాలు ఇప్పుడు అవైలబుల్ మార్కెట్ లో దొరుకుతాయండి, అమెజాన్ లో కూడా దొరుకుతాయండి. నవోదయ, నవచేతన. సో అయితే ఇప్పుడు ఈ పుస్తకాలు ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్లకు కానీ అంటే ఇందాక మనం నిజంగా కొంచెం జాగ్రత్తగా అంటే స్టడీగా వెళ్ళాలండి. నవలు చదివినట్టు ఏదో సునాయాసంగా చదివితే అర్థం కదా. నేను కూడా ఏం చేశానంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి రాశానండి. అయినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ టర్మ్స్ అర్థం చేసుకోవడం ఇప్పుడు తరానికి కొంచెం తెలియదండి. ప్లస్ దాంట్లో ఉండే సైన్స్ అర్థం చేసుకోవడం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని సైన్స్ అర్థం కాదు. సో చాలా దాన్ని చదవటానికి కూడా ఎఫర్ట్ పెట్టాలండి. లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర అడగాలండి. అడిగితే మాత్రం ఇక తిరిగి ఉండదని నా ఉద్దేశం. అందులో అంత ఉందండి, ఏ ఆస్పెక్ట్ వదలలేదండి రాయటంలో. ఆ కామెంట్లు నాకు బయట నుంచి వచ్చినాయండి. మీ పుస్తకాలు పెద్ద బాల శిక్ష లాంటి సినీ పరిశ్రమకి గ్రేట్ కాంప్లిమెంట్ అండి అన్నాడు ఒక ఆయన అయితే. పెద్ద బాల శిక్ష అంటే ఆ పుస్తకం మొత్తం తెలుగు ప్రజలందరికీ సుపరిచితం, ఫౌండేషన్ లాంటిది. ఎన్నో విషయాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. సో అలా మీ పుస్తకంలో కూడా సినిమా చరిత్రకు సంబంధించి నలుగురు ఉపయోగపడాలి నిర్మాణానికి పెట్టడం జరిగిందని ఉపయోగించుకుంటారు.